హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేను కొంచెం పర్వాలేదండి. అంటే మార్నింగే నేను ఏమి కషాయం అంటే గొంతు సరవటానికి ఏం తీసుకున్నాను, అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. దానిలోకి రెండు యాడ్ చేస్తున్నాను. అదే లెమన్ అండ్ హనీ అనమాట. లెమన్ వచ్చేసి ఒక బద్దని స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇలాగా. అలాగే ఒక స్పూన్ వచ్చేసి నేను హనీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తానండి. వాటర్ అనేది గోరువెచ్చటి నీళ్ళైతే తీసుకోండి. ఇంకా హాట్గా అయితే తాగలేము, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇట్లా నేను నా మార్నింగ్ని స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు నేను పెసరట్లు అయితే వేసుకుంటున్నానండి. పెసరట్లు కూడా ఒకటి ప్లెయిన్ అండ్ అలాగే ఆనియన్ పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. సో ముందుగా అయితే పెసలు నానబెట్టేసుకున్నాను నేను నైటే. ఓవర్ నైట్ నానవి. ఇందులోకి ఒక గ్లాసు పెసలు తీసుకుంటే గుప్పెడు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీలోకి వేసేసి నేను ఇట్లాగా గ్రైండ్ చేసేసుకున్నాను మొత్తం కూడా. చూడండి, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి, ఎక్కడ కూడా పలుకులు అనేవి తగలకుండా. అండ్ ఇందులోకి ఇప్పుడు నేను సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. కొంతసేపు బాగా నానిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అట్ల పెనం పెట్టేసుకొని నేనైతే హీట్ అయిన తర్వాత ఒకసారి కట్టేసి మళ్ళీ ఆన్ చేసుకొని అప్పుడు పెసరట్లు వేసుకుంటే మీకు మంచిగా వస్తుందండి. లేకపోతే ఫస్ట్ టైం వేసినప్పుడే పెసరట్టు అనేది రాదు, అతుక్కుపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా వేసిన తర్వాత సైడ్ నుంచి నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అలా పైనుంచి కూడా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత నిదానంగా సైడ్ నుంచి ఇట్లాగా పెసరట్టు అనేది తీసుకోవాలన్నమాట. లేకపోతే ఒక్క దగ్గర బ్రేక్ అయిపోయినా మళ్ళీ రాదు సరిగ్గా. సో చూసారు కదా, ఇలా అయితే టర్న్ అవుట్ చేసేసుకున్నాను నేను. ఇదైతే ప్లెయిన్గా వేసుకున్నాను ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసి చేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అదే మెథడ్. ఇప్పుడు ఒక అట్టు వేసిన తర్వాత మనం పెద్దాక మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇలాంటివి ఏం చేయవసరం లేదు, డైరెక్ట్గా మళ్ళీ వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఆనియన్ అయితే వేసేసుకున్నాను. ఒకసారి ఇలా అద్దుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ కింద పడిపోకుండా ఉంటాయని చెప్పి. అలాగే ఇప్పుడు దీనికి కూడా ఇట్లాగే ఆయిల్ అనేది నేను వేసేసుకున్నాను. సో దీన్ని కూడా ఒక సైడ్కి నేను తిప్పేసుకుంటానండి. నాకైతే రెండు సైడ్లు కాలాలి, లేకపోతే అసలు తినబుద్ధి అవ్వదు. సో చూసారు కదా, నేను ఇప్పుడు దీన్ని కూడా టర్న్ చేసేసుకుంటాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మీరేం తిన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ చూసారు కదా, ఒకటేమో ఆనియన్ దోశ అండ్ అలాగే ప్లెయిన్ దోశ అనమాట. దీన్ని ఇప్పుడు చట్నీలో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో వచ్చేసి ఉప్మా పెసరట్టు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.